ఫైనాన్షియల్ అడ్వైజర్ అడిగినా గానీ ఒక స్టాక్ లో 10% కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అని అంటారు. అలా అన్న వెనకాల చాలా రీజన్స్ ఉంటాయి. అసలు ఆ రీజన్స్ ఏంటి, అసలు మనం ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. వెల్కమ్ టు నేచుగా అఫీషియల్ షో స్టాక్ మార్కెట్ బేసిక్స్. దిస్ ఈజ్ రవితేజ, రిజిస్టర్ సబ్ బ్రోకర్ అనలిస్ట్. స్టాక్ మార్కెట్ లో 2 టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఉంటారు. ఒకటి మంత్లీ ఎస్ఐపి చేసేవాళ్ళు, ఇంకోటి లంసమ్ గా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు. సో మనం మంత్లీ ఎస్ఐపి చేసే వాళ్ళ కోసం అయితే ఎలాంటి టాపిక్ అనేది మాట్లాడుకోం. బట్ లంసమ్ గా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎందుకంటే లంసమ్ గా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు కొన్ని జాగ్రత్తలు అనేది పాటించాల్సి ఉంటుంది. మీరు ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్ అడిగినా గానీ ఒక స్టాక్ లో మీరు లంసమ్ గా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మీ టోటల్ లంసమ్ అమౌంట్ లో 10% మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయాలంటారు. దానికి రీజన్ ఏంటంటే ఏ స్టాక్ అన్నా కానీ అది చేసే బిజినెస్ మీదే ఆధారపడి ఉంటుంది. సో ఏ బిజినెస్ కి ఎప్పుడు ఎలాంటి కాంపిటీషన్ వస్తుందో ఎవరు కూడా చెప్పలేరు. ఫర్ ఎగ్జాంపుల్, జియో రాకముందు మన ఇండియాలో చాలా టెలికాం కంపెనీస్ అనేవి ఉండేవి. బట్ వన్స్ జియో ఎంటర్ అయిన తర్వాత ఆల్మోస్ట్ లాసెస్ ని ఫేస్ చేస్తూ ఉన్నాయి. సో ఎవరైతే ఆ టెలికాం కంపెనీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళు కూడా ఖచ్చితంగా లాస్ అనేది ఫేస్ చేస్తూ ఉంటారు. నాకు తెలిసినంత వరకు వడాఫోన్ ఐడియాలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు చాలా వరకు లాసెస్ ని చూసుంటారు. సేమ్ అలానే ఏ బిజినెస్ లో అన్నా కానీ కాంపిటీషన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అనేది మనం లాస్ అవుతూ ఉంటాం. సో అలా జరగకూడదు అంటే ఖచ్చితంగా మనం మన ఇన్వెస్ట్మెంట్ అనేది స్ప్లిట్ చేయాలి. అండ్ అలా మీరు డైవర్సిఫై చేయడం ద్వారా కూడా మీరు మంచి ప్రాఫిట్స్ ని గెయిన్ చేస్తారు. అలానే మీ క్యాపిటల్ కూడా మీరు సేవ్ చేసుకోగలుగుతారు. డైవర్సిఫై అంటే ఒకే సెక్టర్ కి సంబంధించిన డిఫరెంట్ కంపెనీస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కాదు, డిఫరెంట్ సెక్టర్స్ లో బెస్ట్ కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఎందుకంటే ఏ సెక్టర్ అన్నా ఎప్పుడైనా ఎఫెక్ట్ అయితే మనం ఒకటే సెక్టర్ లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే అక్కడ మనం ఎక్కువ లాసెస్ ని చూస్తాం. అలా కాకుండా డిఫరెంట్ సెక్టర్స్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే అక్కడ మనకు ఒక సెక్టర్ ఫాల్ అయినా కానీ ఇంకొక సెక్టర్ అనేది రేజ్ అవుతుంది. కాబట్టి అక్కడ మనకు వచ్చే ప్రాఫిట్స్ అండ్ లాసెస్ కూడా యావరేజింగ్ అయ్యి మన క్యాపిటల్ అయినా కానీ అక్కడ మనకి సేఫ్ గా ఉంటుంది. సో ఇప్పటి నుంచి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు డైవర్సిఫై చేసి ఒకే స్టాక్ లో ఎక్కువ ఫండ్ మాత్రం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి. డిఫరెంట్ సెక్టర్స్ లో డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అండ్ ఫర్దర్ గా మీకు ఏ కంటెంట్ కావాలనేది కింద కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. మీరు ఏదైతే కమెంట్ చేస్తారో అదే కంటెంట్ ని ఫ్యూచర్ వీడియోస్ లో తీసుకొస్తాము. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.